హే చిట్టమ్మాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఓకే, డన్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఏంటి ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. ఇంకెక్కడికి వెళ్తానండి, మీకోసం ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ చూపిద్దామని వచ్చేసాను. ఇది ఎక్కడో లేదు, మన మణికొండకి దగ్గరలోనే ఉంది. ఈ నేమ్ వచ్చేసి తారామతి బారాదరి. ఈ ప్లేస్ మేము ఉండే దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్లో ఉంది. మేమైతే బైక్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాం. బైక్ రూట్ అయితే అస్సలు బాగాలేదు. ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే కార్ రూట్ సెలెక్ట్ చేసుకోండి. ఫైనలీ మన డెస్టినేషన్ ప్లేస్ వచ్చేసింది. సో మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చేసేయండి. నాతో పాటు అంతా ఎక్స్ప్లోర్ చేసేయండి. ఈ ప్లేస్ చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. నాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. ఇంతకీ మీకు తారామతి బారాదరి అంటే ఏంటో తెలుసా? పదండి, ఈ ప్లేస్తో పాటు దాని హిస్టరీ కూడా తెలుసుకుందాం. ఆ రోజుల్లో ఈ తారామతి అనే ఆమె ఒక ఫేమస్ సింగర్ అండ్ డ్యాన్సర్ అంట. అప్పుడున్న రాజు అబ్దుల్ కుతుబ్ షా అనే రాజు ఈమె డ్యాన్స్కి సింగింగ్కి చాలా పెద్ద ఫ్యాన్ అంట. అందుకే ఈమె గుర్తుగా ఈ బారాదరిని కట్టించాడంట. ఈ బారాదరి అంటే ఒక 12 తలుపులున్న ఒక దివాన్ ఖానా. దీని స్పెషల్ ఏంటంటే అందులో గాలి అన్ని వైపుల నుండి వస్తుంది. అంటే ఇది సమ్మర్లో కూడా మనకి చాలా చల్లగా ఉంటుంది. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇంతకీ ఏమైందంటే మేము టైమింగ్స్ చూసుకోకుండా వచ్చేసాం. ఇదేమో మార్నింగ్ 8 to 5 అంట. సో ఆ టైంలోనే ఈ బారాదరికి వెళ్ళే డోర్స్ ఓపెన్లో ఉంటాయి. అసలు ఈ ప్లేస్కి మెయిన్ అట్రాక్షనే బారాదరి. సో మేము అదే మిస్ అయిపోయాం. సో మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే మార్నింగ్ 8 to 5 లోపు రండి. సో మీరు అన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి చూసేయచ్చు. సో మాలా మాత్రం చేయకండి, టైమింగ్స్ మాత్రం పక్కా చూసుకొని వచ్చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన టైంలో అయితే వర్షం మబ్బులు పట్టి చూడడానికి చాలా బాగుంది. కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. చూడండి, ఇదే మన బారాదరికి ఎంట్రీ. చూసారా, క్లోజ్ చేసింది. మనం వచ్చిన టైం అలాంటిది. సో ఈ బారాదరి స్పెషల్ ఏంటంటే మనం బారాదరికి వెళ్ళాలంటే మనం 300 స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఈ స్టెప్స్ ఎక్కడం విసుగ్గా ఉండదు. చుట్టూ ప్రకృతి అందాలు అన్నీ చూస్తూ చాలా బాగుంటుంది. రెస్ట్ తీసుకునే అవసరం కూడా ఉండదు. ఆ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తూ మనకు అసలు అలసట అనేదే తెలియదు. ఈ స్టెప్స్ ఎక్కడం కూడా ఒకవైపు చిన్న వర్కౌట్ లానే ఉంటుందిలేండి. ఆ మధ్యలో స్టెప్స్ ఉన్నాయి కదా, మధ్యలో రాజు వాళ్ళు నడుస్తారు. అటువైపు ఇటువైపు రాజు భటులు సైనికులు వాళ్ళందరూ నడుస్తూ వస్తారు. సో మనం 300 స్టెప్స్ ఒకేసారి ఎక్కాల్సిన అవసరం లేదు. ఎక్కుతూ ఉంటే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్లు ఉంటే ఆ ప్లేస్ నుంచి మనకి వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంటుంది. మేమైతే ఈసారి మిస్ అయిపోయాం. మీరు మాత్రం తప్పకుండా మిస్ అవ్వద్దు. చూసారా, మాతో పాటు ఈ ఫ్లైట్లో వాళ్ళు కూడా చూడడానికి వచ్చేసారు. నాకైతే ఇక్కడ చెట్లు చాలా బాగా నచ్చాయి. చాలా గ్రీనరీగా ఉన్నాయి. ఇక్కడ ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫంక్షన్స్ ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. మీరు కూడా కావాలనుకుంటే ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఒక చిన్న జ్యువెలరీ షాప్ ఉంది, రండి చూసేద్దాం. ఇక్కడ లోపలికైతే మనకి అలో లేదు. సో బయట నుంచే తీసేసాను. మీరు వచ్చి విజిట్ చేయండి. సో లోపల ఏ కలెక్షన్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఓల్డ్ వాడిని ఇష్టపడే వాళ్ళకి. చూసారా, ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ నాకు మెయిన్గా నచ్చిన ఈ పెయింటింగ్స్ చాలా బాగా వేశారు. ఇక్కడ ఈ ఓపెన్ ఆడిటోరియం ఉంది కదా, 500 మెంబర్స్ సీటింగ్ అంట. ఇది ఇక్కడ చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయంట. నాట్య ప్రదర్శనలు కూడా చాలా జరుగుతూ ఉంటాయంట. చూసారా, చాలా బాగుంది కదా. చాలా స్పేషియస్గా కూడా ఉంది. చూసారా, మాతో పాటు ఈ వర్షం కూడా ఈ ప్లేస్ని చూడడానికి వచ్చేసింది. సో ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్స్ అండ్ అలాగే ఇక్కడ రిసార్ట్ ఉందని చెప్పా కదా స్టేయింగ్కి, అది చూడడానికి వెళ్తున్నాం. చూసేసేయండి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ కూడా 5 తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో మీరు ముందే రండి, మర్చిపోకుండా విజిట్ చేయాలనుకుంటే మాత్రం. సో ఇటు స్విమ్మింగ్ పూల్ అండ్ అటు అకామిడేషన్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చూసారా, స్విమ్మింగ్ పూల్ చాలా నీట్గా ఉంది. ఈవెన్ టూరిస్ట్ ప్లేస్ అయినా కూడా ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చాలా బాగుంది. చూసారా, వర్షం పడుతుంది, కనిపిస్తుందా మీకు? వాటర్లో అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంది కదా. రెయిన్ ప్లస్ స్విమ్మింగ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. ఇప్పుడైతే మనం అకామిడేషన్ ప్లేసెస్ చూడడానికి వెళ్దాం. చూసారా, అవే రూమ్స్, చాలా రూమ్స్ ఉన్నట్టున్నాయి. చూసేద్దాం దగ్గరికి వెళ్ళి. ఇక్కడైతే వర్షం పడుతుంది, అక్కడ చెట్లు ఉన్నాయి కదా, అందుకే మనకి వర్షం చుక్కలు కనిపించట్లేదు. అబ్జర్వ్ చేశారా?
సో వీకెండ్ ఎవరైనా పీస్ఫుల్ డే స్పెండ్ చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మీరు ఒకసారి చూసేయండి. ఆనందాలే వెల్లువాయే కళ్ళలోన, అనురాగాలే నిండిపోయి గుండెలోన, మమతలు పంచి. విన్నారా? ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ చూసేసరికి మా అన్నయ్యలో ఉన్న సింగర్ కూడా బయటకు వచ్చేసాడు. వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ తప్పదు. ఈసారికి అడ్జస్ట్ అయిపోయి వినేసేయండి. దీన్ని చూడగానే మీకేం గుర్తొచ్చింది? నాకైతే సుస్వాగతంలో ఏ స్వప్నాలో కాల సౌందర్య రాశి అనే సాంగ్ సెట్టింగ్స్ లాగా అనిపించింది. మీకు అలానే అనిపించిందా? ఈ ప్లేస్ పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలు ఈవినింగ్ టైంలో వచ్చి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా దీనికి దగ్గరలో ఉంటే వచ్చేసి టైం స్పెండ్ చేసేయండి. రంగయ్య, ఆ పాట ఏంటయ్యా? అయ్యి బాబోయ్, నా పేరు రంగయ్య అని మీకడ తెలుసండి. ఈ అట్మాస్ఫియర్ నీ పేరు రంగయ్య రా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా అన్నలో ఉన్న సింగర్ మళ్ళీ బయటకు వచ్చేసాడు. కొంచెం ఏం అనుకోకండి, అడ్జస్ట్ అయిపోయి చూసేయండి. సో ఇక్కడైతే మనకి ఒక మంచి హరిత రెస్టారెంట్ అండ్ బార్ కూడా ఉంది. సో రెస్టారెంట్ లోపల ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. చూసారా, రెస్టారెంట్ నేమ్ హరిత రెస్టారెంట్. సో ఇక్కడ ముందే మనం రిజర్వ్ చేసుకోవచ్చు, ఆర్ అప్పటికప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు. సో లోపల ఎలా ఉందో చూడండి. ఓపెన్ ద డోర్. చూసారా, చాలా బాగుంది కదా వ్యూ. గ్రీనరీగా చెట్లు చాలా బాగుంది. చూసేయండి, పెయింటింగ్స్ చాలా బాగుంది. పెయింటింగ్స్ పక్కనే బార్ ఉంది. సో ఇది మనకు అవసరం లేదు, సో ఇగ్నోర్ ఇట్. చూసారా, ఇదే తారామతి స్టాచ్యూ. చూడండి ఎంత బాగా చెక్కారో ఆ టైంలోనే. చాలా బాగుంది కదా. ఇవన్నీ చూసుకుంటూ మేమైతే చాలా మంచి టైం స్పెండ్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బారాదారి పైకి ఎక్కిన తర్వాత మనకి గోల్కొండ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. హైదరాబాద్ వ్యూ, సిటీ వ్యూ కూడా మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. అలా ఆ ప్లేస్ని చూస్తూ రిటర్న్ బయలుదేరిపోయాం. చూడండి, రిటర్న్లో కొంచెం చీకటి పడింది కదా. ఈ రోడ్లో అయితే అస్సలు బాగాలేదు. పైకి కిందికి కొంచెం చూసుకొని వెళ్ళండి, బైక్ రూట్ వచ్చేవాళ్ళు మణికొండ నుంచి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.